హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు? ఈ రోజైతే ఇక పెళ్లి వాళ్ళకి వీడియో పంపుతాడు కదా విశ్వక్. ఇక ఆ వీడియో ద్వారా ఇక ఫోటోల ద్వారా ఇక అమూల్య గురించి తప్పుగా అర్థం చేసుకొని ఇక పెళ్ళి ఆగిపోయేలా చేసిన విశ్వక్ ఇక కుప్పగూలిపోయిన అది చూసి కుప్పగూలిపోయిన రామరాజు ఇక రామరాజు కుటుంబాన్ని కాపాడడానికి నర్మద ఏం చేయబోతుందో తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పెళ్లి వాళ్ళైతే ఇంకా రావట్లేదని బయట నిల్చొని ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక నాన్న ఒకసారి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేయి అని ఇక చందు అనగానే సరేరా అని రామరాజు అయితే ఇక పెళ్లి వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండగా కార్ అయితే ఇంటి ముందుకి వస్తుంది. అది చూసి శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇక అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పెళ్లి వాళ్ళని ఇక్కడి వరకు రాకుండా చేస్తానన్నారు కదా, ఇప్పుడు ఇలా వచ్చారేంటి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే ఇక శ్రీవల్లి మాత్రం అచ్చబాబోయ్, ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపేయాలి, లేకపోతే వాడు మమ్మల్ని బ్రతకనివ్వడు అని ఇక శ్రీవల్లి అయితే ఇక చాలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంట్లోకైతే ఇక పెళ్లి వాళ్ళని ఆహ్వానిస్తూ ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. రండి కూర్చోండి అని ఇక వాళ్ళనైతే స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇటు పక్క శ్రీవల్లి మాత్రం టెన్షన్ పడుతూ ఇదేంటి నేనేం చేయాలి అని ఇక అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి సూటు బూటు వేసుకుని వెళ్ళారు కదా అని ఇక శ్రీవల్లి బయట నిల్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భాగ్యం పెరిమిటి ఇద్దరూ వస్తారు. అది చూసిన శ్రీవల్లి అమ్మోయ్ ఇదేంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు, ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపేది? ఇక వాడు మనని బ్రతకనివ్వడు, మన గురించి నిజం చెప్తాడు, నా కాపురం నిట్టట్లా కూల్చేస్తాడు, నాకు తెలుసు మీరు ఇదే చేద్దామని చూస్తున్నారు అని ఇక శ్రీవల్లి అయితే ఇక భాగ్యంపై సీరియస్ అవుతుంది. అప్పుడే అమ్ముడు మేము కూడా చేసే ప్రయత్నం చేశాం, మాకు కూడా ప్రాణభయం ఉంది కదా, వాడు మమ్మల్ని చంపేశానని బెదిరించాడు, ఇక మేము ఆ పెళ్లి వాళ్ళని ఆపడానికే ప్రయత్నిస్తున్నాం. ఇక అప్పుడే పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉండగా ఇక ఆ కార్నైతే ఆపేశాం. కానీ ఇక పెళ్ళి వాళ్ళకి జరిగిందంతా ఇక అతనికైతే మొత్తం చెప్పాము. అప్పుడు అమూల్య గురించి లేనిపోనివన్నీ సృష్టించి చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం ఇక తనకి చెవుడని అలా ఆఖరికి తెలిసింది. అది చూసి ఇక తన భార్య ఇది పెట్టుకోండి, మీకు చెవులు సరిగ్గా వినపడవు, ఇక తను ఏదో చెప్తూ ఉన్నారు, పాపం వాళ్ళు చెప్పిందంతా వృధా అయిపోయిందా అని ఇక పెళ్ళి ఆవిడ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పదండి మనకు లేట్ అవుతుంది అని ఇక వాళ్ళైతే కారులో వస్తూ ఉంటారు. అప్పుడే భాగ్యం పెనిమిటి వేసిన ప్లాన్ మాత్రం వర్కౌట్ కాదు. ఇక అతను చెవిటివాడు కావడంతో ఇక అప్పుడే ఆ విషయం అయితే ఇక శ్రీవల్లికి చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇప్పుడు నా జీవితం నట్టెట్టా కూల్చేస్తారు, ఇప్పుడు వాడు నా గురించి నిజం చెప్పేస్తాడు, ప్రేమరాయబారం నడిపింది శ్రీవల్లికి, ఇక వానికి నేనే అని నిజం చెప్పేస్తాడు అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే అక్కడి నుంచి విశ్వక్ మైక్తో చూస్తూ ఉంటాడు. ఇదిగోండి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీవల్లి ఒరే ఆ మైక్ ఆపరా, ఈ విషయం ఇక వెంటనే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని ఇక శ్రీవల్లి నీతో నెగలేకపోతున్నాం అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వక్ అయితే ఇక అమూల్య ఫోన్కి ఫోన్ చేసి శ్రీవల్లికి ఇవ్వమని చెప్తాడు. అప్పుడే అమూల్య వదినా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి ఇప్పుడు వీరి గొడవ అంటే దీంతో గొడవ అని ఇక చాలా టెన్షన్ పడుతూ వస్తున్నా నాగు అని శ్రీవల్లి ఇక అమూల్య దగ్గరికి వస్తుంది. అప్పుడే అమూల్య వదిన నీతో విశ్వక్ ఫోన్ మాట్లాడతాడంట అని చెప్పగానే ఇటివ్వు అని ఇక శ్రీవల్లి అయితే ఆ ఫోన్లో ఇక విశ్వక్ ఏంటి చెప్పు అని అనగానే ఇప్పుడు మీరు ఆ పెళ్ళి కనుక ఆపకపోతే మిమ్మల్ని ఇక మీ నిజస్వరూపం అంతా బయట పెడతాను, నువ్వే నాకు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపావని అంతా నిజం చెప్పేస్తాను వాళ్ళకి అని ఇక అంటూ ఉంటాడు. విశ్వక్ అయితే ఇక నువ్వు చెప్తావని నాకు తెలుసురా, నువ్వు చెప్తావని నాకు తెలుసు, అందుకే ఈ పెళ్ళి ఆపే ప్రయత్నమే చేస్తున్నాను, మాకు తోసిన విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ విఫలమైపోతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపేస్తాము, కానీ నువ్వు మాత్రం మా గురించి నిజం చెప్పకు అనిక నీకు దండం పెడతానరా అని శ్రీవల్లి అయితే ఇక విశ్వక్ని ప్రాధేయపడుతూ ఉంటుంది. సరే ఇంత భయం ఉంటే చాలు, లేకపోతే చూడండి అని ఇక విశ్వక్ అయితే ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఇక శ్రీవల్లి అయితే ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లికి ఇక ఆలోచిస్తూ ఉండగా భాగ్యం అయితే ఒక ఆలోచన చెప్తుంది. అవును మీ తింగరి మీనాక్షి వచ్చిందా, కామాక్షి వచ్చిందా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక లేదు దాని గురించి ఇప్పుడెందుకు అని ఇక అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే ఇప్పుడు ఆ
తింగర్దే కావాలనే ఇప్పుడు అది వచ్చి ఇక ఆస్తుల గురించి ఇక ఈ కట్నం గురించి గొడవ పెడుతుంది, ఈ పెళ్ళిని వర్కౌట్ కాకుండా చేస్తుంది అని ఇక చెప్పగానే అమ్మోయ్ మంచి ప్లానే అని ఇక వెంటనే కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ఏంటదినా ఇలా వచ్చావు అని అనగానే నీకు ఇక ఒక విషయం చెప్పాలి, ఇంట్లో అంత పెద్ద కార్యం జరుగుతున్నా నీకు మాత్రం చెప్పలేదు, చూడండి మీ వంటే ఇష్టం లేదు ఆ ఇంట్లో వాళ్ళకి అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు, కార్యం ఏంటి, అసలు జరగడం ఏంటి అని ఇక అనగానే అవును అమూల్యకి పెళ్లి పెళ్లి చూపులు ఈరోజు, ఇక నీకు చెప్పలేదు చూడండి ఇక అని అనగానే ఏంటి అమూల్యకి పెళ్లి చూపులా, నా చెల్లికి పెళ్లి చూపులు చూసుకుంటూ నాకే చెప్పలేదా అని ఇక అంటూ ఉంటుంది ఇక కామాక్షి అయితే. అప్పుడే అవును అవును కామాక్షి అక్కడ అమూల్యకి పెళ్లి చూపులు ఈరోజు అని అనగానే అంటే మా అమ్మ నాన్నని కడిగేస్తాను అని ఇక అనగానే లేదు లేదు కానీ నా గురించి మాత్రం చెప్పకు, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి ఈ విషయం నీకు చెప్తున్నాను అని ఇక కామాక్షి అంటూ ఉంటుంది. సరే సరే నీ గురించి చెప్పను, ఇప్పుడే నేను రెడీ అయి బయలుదేరుతాను అని ఇక కామాక్షి అయితే అక్కడికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చాక ఇక రామరాజు అయితే శరీ సమానంగా ఇద్దరికి శరీ సమాన కట్న కానుకలు ఇస్తాను అని మాట్లాడంతో కామాక్షి ఇక చాలా సంతోషపడుతుంది. ఇక అక్కడ మాత్రం గొడవ చేయకుండా సరే నాన్న నాకు చెల్లికి సమానంగా పంచారు, చాలా థ్యాంక్స్ నాన్న అని ఇక కామాక్షి అనగానే శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక శ్రీవల్లి అయితే ఇదేంటి ఈ కామాక్షిని తీసుకొస్తే గొడవ జరిగి ఈ పెళ్లి చూపులు ఆగిపోతాయి అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి అని ఇక చాలా టెన్షన్ పడుతూ వాడు నన్ను బ్రతకనివ్వడు, నేనేం చేయాలి, మళ్ళీ ఏ విధంగా ఆపాలి అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే వెంటనే వీనికి ఫోన్ చేసి చెప్తాను, వీడే ఏదో ఒక ప్లాన్ వేశాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీవల్లి అయితే బయటికి వచ్చి విశ్వకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటి పెళ్లి చూపులు ఆగిపోయాయా అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా నా బొంద ఆగిపోయింది అనిక అనగానే ఏంటి నిజం చెప్పు, ఆ పెళ్లి చూపులు ఆగిపోయాయా, పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారా అని ఇక అనగానే లేదురా పెళ్లి చూపులు ఆపాలని చాలా ప్రయత్నాలు చేశాము కానీ అవి విఫలమయ్యాయి అని ఇక అనగానే మీరు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపరని నాకు తెలుసు, ఇక మీ గురించి బయట పెడతాను, నాకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది నువ్వే అని చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటాడు. విశ్వకైతే ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా, నేనేం చేయను రా, చెప్పు నువ్వే చెప్పు నేనేం చేయను అని ఇక నేను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఇక మీ మీ ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేయరు నాకు తెలుసు, కానీ ఇక నేను ఒక ఫోటో పంపుతాను, ఆ ఫోటోని పెళ్లి పిల్లగాని తండ్రికి పంపి ఆ ఫోటో తను చూసేలా చేయి, ఆ తర్వాత ఇక ఆ ఇంట్లో ఆ పెళ్ళి అప్పుడే ఆగిపోతుంది అని చెప్పగానే తొందరగా పంపు, ఆ ఫోటో ఏంటో నాకు పంపు, ఇక తనకి ఎలాగైనా చూపించేలా నేను చేస్తాను, ఏదైనా నా బాధలు నా తిప్పలు నేను పడతాను అని ఇక శ్రీవల్లి అనగానే ఇదైనా మంచిగా పూర్తి చేయి అని ఇక అంటూ ఉంటాడు విశ్వకైతే. అప్పుడే ఇక విశ్వకు ఇక ఆ ఫోటోని శ్రీవల్లికి పంపిస్తాడు. ఇక శ్రీవల్లి అయితే ఏంటి వీడు ఏ ఫోటో పంపిస్తాడు, ఆ ఒక్క ఫోటోతోటే ఈ పెళ్లి చూపులు ఆగిపోతాయా అని ఇక శ్రీవల్లి అయితే ఆ ఫోటోని చూస్తుంది. అప్పుడే ఆ ఫోటోలో ఇక అమూల్యతో ఇక విశ్వక్ బాగా క్లోజ్గా ఇక మూవ్ అవ్వడం ఆ వీడియో అయితే ఉంటుంది. అది చూసి ఇక శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి అమూల్య వీడితో ఇంత క్లోజ్గా అంటే వీళ్ళిద్దరూ సంతోషపూర్వకంగా అంటే ఇక అమూల్య మాత్రం వానికి లొంగిపోయింది, అంటే వీడు ముందుగానే ఇక అమూల్యని లొంగ తీసుకొని ప్లాన్ ప్రకారమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడా, అంటే ఇక దీని వెనకాల ప్రేమ రాయబారం ఇదంతా తెలిస్తే ఖచ్చితంగా నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు, ఇంత ముందుకు సాగిపోయారు అని ఇక శ్రీవల్లి ఇక అనుకుంటూ ఉంటుంది. ఈ ఫోటో ఇక ఆ పెళ్లి వాళ్ళకి ఎలా చూపించాలి, ఖచ్చితంగా నేను చూపిస్తే ఇక ఇంట్లో వాళ్ళకి నేనే ఇదంతా చేశానని అర్థమైపోతుంది, నేను ఇప్పుడు ఎలా చూపించాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక బయటికైతే ఇక పెళ్ళి వాళ్ళు బయటికి రావడంతో అప్పుడే ఒక అతన్ని చూసి వెంటనే పెళ్లి పిల్లగాని తండ్రి ఇక తనని చూసి ఇంకా మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి అని ఇక చూపిస్తుంది. అప్పుడే ఇక ఈ విషయం నాకు ఇంట్లో వాళ్ళకి చెప్పకండి నేను చూపించినని అని ఇక అనగానే సరే అమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు, చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు నా కొడుకు జీవితాన్ని నాశనం కాకుండా చేశావు, ఈరోజు ఆ అమ్మాయిని కనుక మేము పెళ్ళికు ఇక ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇక నా కొడుకు జీవితాన్ని నేనే నా చేతులారా నాశనం చేసేవాడిని అవుతాను అని ఇక చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ముందుగా ఈ అమ్మాయి గురించి నిజం చెప్పినందుకు అని ఇక పెళ్ళి అతనైతే అంటూ ఉంటాడు. కానీ నా గురించి చెప్పకండి అని ఇక అని శ్రీవల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అతను కూడా లోపలికి వచ్చి ఆపండి, ఈ
పెళ్లి చూపులు క్యాన్సెల్ అని అనగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటండి ఏమైంది, అసలు మీకు ఏం జరిగింది, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఇక అంటూ ఉంటాడు. రామరాజు అయితే అప్పుడే ఇక అమ్మాయి గురించి తెలుసుకోక, అసలు నిజాలు తెలుసుకోక మేము ఈ పెళ్లి చూపులకి ఒప్పుకున్నాము, కానీ అమ్మాయి గురించి తెలిసాక ఈ పెళ్లి చూపులు ముందుగానే ఇక ఈ నిజం తెలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను అని ఇక అంటూ ఉంటాడు. ఏంటండి అమ్మాయి గురించి తెలియడం ఏంటి, అయినా నా కూతురు చాలా మంచిది, మంచి పెంపకంలో పెరిగింది, ఇక నా కూతురు నా ఇంట్లో పెరిగిందంటే ఇక మంచి పెంపకంలో పెరిగినట్లే, ఇక అలాంటి ఇక నా కూతురు గురించి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, అయినా నా కూతురు గురించి తప్పుగా మాట్లాడకండి, ఇక మీ పెళ్లి చూపులు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి కానీ అని ఇక రామరాజు ఆ ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటండి మీరు మంచి పెంపకంలో పెంచారని మీరంటున్నారు, కానీ తను మాత్రం మంచి పెంపకంలో పెరగలేదు, తనకు అసలు ఇక తన క్యారెక్టర్ గురించే చెప్పాలంటేనే నాకు సిగ్గుగా ఉంది అని ఇక పెళ్లి చూపులతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పెళ్లి కొడుకు తండ్రి ఆ మాటలు విన్న రామరాజు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ఇక పెళ్లి కొడుకు తండ్రి కాలర్ పట్టుకుంటాడు. అప్పుడే ఇక రామరాజుని ఏంటండి ఏంటి ఇక మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు, కూతురికే మర్యాద లేదనుకుంటే మీకు కూడా ఉండలేదా అని ఇక అంటూ ఉంటాడు తనైతే. అప్పుడే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని ఇక ధీరజ్, సాగర్, చందు ముగ్గురు వస్తూ ఉంటారు. ఏంటి మీలో తప్పు పెట్టుకొని మమ్మల్ని బెదిరిద్దామని చూస్తున్నారా, ముందుగా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది అని ఇక పెళ్లి కొడుకు తండ్రి అయితే ఇక ఆ ఫోన్లో ఉన్న వీడియోనైతే రామరాజుకి చూపిస్తాడు. అప్పుడే ఆ వీడియోని చూసి రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే అమూల్య, విశ్వక్ అని ఇక అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. నాన్న నాన్న ఏమైంది నాన్న అని ఇక ధీరజ్, సాగర్, చందు ముగ్గురు ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూస్తారు. ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక ఏంటండి ఏం జరిగింది అని నర్మద అనగానే నర్మద కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. అంటే ఇది కావాలనే వీడు ఇక వీడిని ఇక అమూల్యని పెళ్లి చేసుకోవడానికే అమూల్యని మొండిగా లొంగ తీసుకున్నాడు అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటక్క ఏం జరిగింది, అసలు ఈ పెళ్ళి ఎందుకు ఆగిపోతుంది అని ఇక ప్రేమ అనగానే, ప్రేమ ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది మీ అన్నయ్య ఎంత పెద్ద తప్పు చేశాడో అని నర్మద ఆ వీడియోని ఇక ప్రేమకి చూపిస్తుంది. ఇక ప్రేమ మాత్రం ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే అన్నయ్య అమూల్యని పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేశాడనుకుంటా, మన కుటుంబం గురించి ఇక మన కుటుంబాన్ని లొంగ తీసుకోవాలని, మనని బాధ పెట్టాలని, ఇక ఈ కుటుంబాన్ని చాలా బాధ పెట్టాలని అమూల్యని లొంగ తీసుకున్నాడా అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఇక వెంటనే వీడిని వదిలిపెట్టద్దు అని ప్రేమ ఇక చాలా హడావిగా వెళ్ళబోతుంది. అప్పుడే ఇక వేదవతి అయితే ఆగమ్మ ప్రేమ, ఈరోజు అమూల్య జీవితం మీ అన్నయ్యపై ఆధారపడి ఉంది, ఈరోజు వాడిని ఏమన్నా ఇక అమూల్య జీవితం నాశనం అయిపోతుంది అని ఇక వేదవతి అనగానే అప్పుడే ఇక రామరాజు కుప్పగూలిపోవడంతో ఇక మీ పెళ్ళి వద్దు, మీరు వద్దు, ఇక మీ గురించి అంతా తెలిసిపోయింది అని ఇక పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అమూల్యని చూసి ఇక రామరాజు చాలా విషయంతో నా కుటుంబంలో నా కూతురు ఎంత బాగా పెరిగిందో ఇక అనుకున్నాను, కానీ ఇలాంటి చేస్తానని అనుకోలేదు అని ఇక వేదవతి అయితే ఇక అమూల్య చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక రామరాజు ఇలాంటిది నా కూతురని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, ఇక నా కళ్ళ ముందు కనిపించకు, వెళ్ళు ఇక నుంచి వెళ్ళు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అమూల్య ఇక నాన్న నన్ను క్షమించు, నాన్న నాన్న నన్ను క్షమించు, ఇక వాడే ఇదంతా చేశాడు అని ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, అవును మామయ్య గారు, అసలు అమూల్య ఏ తప్పు చేయలేదు, ఈ విశ్వగడే మా అన్నయ్యనే ఇదంతా చేశాడు, మా అన్నయ్యనే మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇక అమూల్యని ఇలా లొంగ తీసుకున్నాడు, ఇదంతా వాడే ప్లాన్ ప్రకారం చేశాడు మామయ్య, అసలు ఈ అమూల్య తప్పు ఏమీ లేదు మామయ్య అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఎవరు ఏ తప్పు చేసినా ఇప్పుడు మాత్రం మన కుటుంబం పరువే కదమ్మా పోయేది అని రామరాజు అంటూ ఉంటాడు. మామయ్య మన కుటుంబం పరువు అస్సలు పోదు, ఇక వెంటనే అమూల్యకి ఆ విశ్వగాన్తో పెళ్లి జరిపిద్దాం అని అనగానే ఇక లేదమ్మా ఆ విశ్వగాడు మామూలు వాడు కాదు, ఇప్పుడు నా కూతుర్ని ఏం చేస్తాడో ఏమో అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. లేదు మామయ్య, ఇక ఆ విశ్వకి తగిన విధంగా బుద్ధి చెప్పి ఇక అమూల్యని జీవితాన్ని ఎలా నాశనం చేశాడో అదే విధంగా ఇక వాడే ఇక అమూల్యంని పెళ్లి చేసుకుంటానని వచ్చేలా చేస్తాను మామయ్య అని నర్మద అనగానే ఇక అప్పుడే రామరాజు ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఇక అమూల్యకి విశ్వకి పెళ్లి జరిపిస్తుంది, ఇక విశ్వక్ని ఇక మారేలా చేస్తుంది నర్మదనైతే. ప్రేమ నర్మదలైతే ఈ విధంగానైతే ఇక అమూల్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని ఇక పెళ్లి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పెళ్ళి ఆగిపోయేలా చేస్తాడు ఇక విశ్వకైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.